ఇది మరీ దారుణం. ఒకానొక అడ్వర్టైజ్‌మెంట్‌లో ఒక భార్య చనిపోయిన భర్త యొక్క ఫోటో చూస్తూ, "నీకేం నువ్వు చనిపోయావు. ఇప్పుడున్న ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ నేనెలా మేనేజ్ చేయనని" బాధతో కాస్త నిందిస్తుంది. అది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకొక అడ్వర్టైజ్‌మెంట్ చూస్తే అందులో ఓ కొడుకు ఖాళీ స్థలాన్ని చూసి, "ఇదే మా నాన్న కొనాల్సింది. అప్పట్లో చాలా తక్కువొచ్చింది. కొనలేదు. అదే కొనుంటే ఇప్పుడు నాకెంతో ఉపయోగపడేది" అని చెప్పి వాళ్ళ నాన్నని నిందిస్తూ ఉంటాడనమాట. ఇదే దాంట్లో మరొక క్యారెక్టర్‌తో తీసుకొచ్చి చెప్పే ప్రయత్నం చేశారు. మరి నువ్వు కొనొచ్చు కదా! అంటే ఆ కొడుకు ఇప్పుడు నాకొచ్చే సంపాదనకి, ఖర్చులకి నాకెలాగా నేనెలా కొనగలను అంటే, మరి మీ నాన్న పరిస్థితి కూడా అదే అని చెప్తూనే బట్ అట్ ద సేమ్ టైమ్ ఎండ్ ఆఫ్ ద అడ్వర్టైజ్‌మెంట్‌కి వచ్చేటప్పటికి మీ నాన్న చేసిన తప్పు నువ్వు చేయమాకు అంటే, కొడుకు కూడా మా నాన్న చేసిన తప్పు నేను చేయకూడదని. సమ్‌హౌ ఆ స్థలాన్ని కొనకపోవడం వాళ్ళ నాన్న చేసిన తప్పు అనే పోర్ట్రేట్ అయింది. యథావత నేను చెప్పేదేంటంటే, అసలే మగవాళ్ళ మీద ఎన్నో రకాల ప్రెషర్స్ ఉంటాయి. అంటే కుటుంబాన్ని ఒక స్థాయిలో నడిపెట్టాలని, పిల్లల్ని సెటిల్ చేయాలని, తమ మీద ఆధారపడ్డ వాళ్ళ జీవితాలు సెటిల్ చేయాలి. తల్లిదండ్రులు, తోబుట్టువులు అయ్యుండొచ్చు. ఆ తర్వాత భార్య, బిడ్డల్ని సరిగ్గా చూసుకోవాలి. వాళ్ళు జీవితంలో ఎదగాలి. పిల్లలకి రోల్ మోడల్‌గా ఉండాలి. ఇవి కాకుండా జెండర్ స్టీరియోటైప్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏడవకూడదు, బాధపడకూడదు, కంగారు పడకూడదు, వాళ్ళ సమస్యలు ఎవరికీ చెప్పకూడదు అనేలాంటి స్టీరియోటైప్స్ వల్ల వాళ్ళకొచ్చే మానసిక, శారీరక రకాల ఇబ్బందులు. సో, ఈ శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, సామాజిక ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులన్నిట్లో వాళ్ళు బతికుండంగా ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉంటారు. ఇది కాకుండా ఇప్పుడు ఇలాంటి ధోరణి వల్ల ఏంటంటే, కనీసం చనిపోవడానికి కూడా నీకు అర్హత లేదురా అబ్బాయి అని చెప్పే ప్రయత్నం మాట. అంటే ఒక మగవాడు చనిపోయేటప్పుడు కూడాను అంటే ఇప్పుడు చచ్చిపోవాలి అంటే, నేను ముందు నా తర్వాత వాళ్ళకి ఎన్నేళ్ళకి నేను రెడీ చేసి పెట్టాను ఎకనామిక్‌గా. నా నెక్స్ట్ తరాల వాళ్ళకి ఏ విధంగా నేను ఇప్పుడు కొన్నది పదింతలు అయ్యేలాంటి అసెట్స్ రెడీ చేసి పెట్టాను. ఇవన్నీ ఆలోచించి అలా చనిపోయేటప్పుడు అంటే చనిపోయేటప్పుడు కూడా ఒక అర్హత ఉంటే తప్ప చనిపోయే అవకాశం లేదు అని చెప్పే రకాలంటి ధోరణులు కదా ఇవి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండటం, ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా అవసరము. ప్లానింగ్ ఉండాలి. అలాగే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ పట్ల అవగాహన ఉండాలి. వాళ్ళకొచ్చే ఆదాయంలో ఏది ఇన్వెస్ట్‌మెంట్‌కెళ్ళాలి, ఏది ఖర్చుకెళ్ళాలి, ఏది భవిష్యత్తు కోసం ఉండాలి, ఏది మెడికల్ కోసం, ఏది ఆహ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్సెస్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి, లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఉండాలి. ఇదంతా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఇది ఎడ్యుకేటివ్‌గా చెప్పడం ఒక రకం. కానీ ఈ విధంగా నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నేను తిట్టుకుంటారా అబ్బాయి అని చెప్పే విధంగా బ్లాక్‌మెయిల్ చేసి మరి వాళ్ళలో ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కానీ తేవాలనుకోవడం మాత్రం ఉన్న ప్రెషర్స్‌తో పాటు వాళ్ళని ఇంకొంత ప్రెషర్స్ క్రియేట్ చేసేయటం వల్ల. ఇలా చేయడం వల్ల మరిన్ని శారీరక, మానసిక ఇబ్బందులతో మగవాళ్ళు ఇబ్బంది పడతారు. దానివల్ల మళ్ళీ కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి, సమాజం ఎఫెక్ట్ అవుతుంది. ఇది పాజిటివ్ ధోరణి కాదు.